వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియం దిగ్గజం రామోజీరావు మృతి పట్ల పలువురి సంతాపం. ఉద్విగ్నానికి గురైన సినీ ప్రముఖులు. చేప ప్రసాదం పంపిణీలో విషాదం. క్యూలో తోపులాటలో ఓ వ్యక్తి మృతి. అహంకార నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పారు. తిరుమలలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. IVF చికిత్సకు వెళ్లిన వివాహిత మృతి. డాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు. కేసు దర్యాప్తు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పత్రికా రంగానికి వన్నె తీసుకొచ్చి మీడియా వ్యవస్థలో తనకంటూ గుర్తింపు సాధించుకున్న రామోజీరావు మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్ర ప్రసాద్ ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారు. అయితే ఆయన చివరికి గెలిచే వెళ్లారు. అనుకున్నది సాధించి మరీ వెళ్లారు. ప్రపంచం బతుకున్నంత వరకు రామోజీ ఉంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. డైరెక్టర్ రాజమౌళి పార్థివ దేహాన్ని సందర్శించి ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతికాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామోజీ నిర్మాతగా రాజమౌళి శాంతి నివాసం సీరియల్ తీశారు. బాహుబలి సహా ఎన్నో చిత్రాలను ఫిల్మ్ సినిమాలో చిత్రీకరించారు. ఈ క్రమంలోనే రాజమౌళికి రామోజీరావుతో వీడదీయని సంబంధం ఏర్పడింది. డాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని పోలీసులు వెంటనే స్థానిక కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అతడు నిజామాబాద్కు చెందిన వ్యక్తిగా తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా టీడీపీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారికి తీర్థప్రసాదం అందజేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ అహంకార నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు, ఏపీలో జగన్ కు, కేంద్రంలో మోడీకి ఆదరణ తగ్గిందన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజల ఆదరణతో అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వంశీ కృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. వారి ఆశీస్సులతో, వారి బ్లెస్సింగ్స్తో ఈ ఎలక్షన్లో ఘన విజయం. ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో ఉంది. ఒకవైపు ఆదిలాబాదు, ఇంకోవైపు నిజామాబాదు, ఇంకోవైపు కరీంనగర్, మధ్యలో పెద్దపల్లి. అన్ని 3 నియోజకవర్గాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ గెలవడం జరిగింది. కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో, వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ 1,31,000 మెజారిటీ, మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. దీంట్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలు గమనించినారు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. కాగా వెంకటస్వామి గారు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారన్నా, వారి కుటుంబ సభ్యులు, నేనన్నా, ఇప్పుడు వంశీ అన్న కానీ కాంగ్రెస్ తరఫు నుంచి గెలవడం జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కు వెళ్లిన ఓ మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యువాత పడిన సంఘటన కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితుల వివరాల ప్రకారం బేగంపేట కుందన్బాకు చెందిన కరుణాకర్ భార్య మేరీ పరిహితకు సంతానం కలగపోవడంతో కేబీహెచ్పీ కాలనీలోని డాక్టర్ నీరజ ఫెర్టిలిటీ సెంటర్ కు సంప్రదించారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందిస్తూ డాక్టర్ నీరజవల్లి గత నెల 31వ తేదీన ప్రసాద్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో ఐవీఎఫ్ ప్రక్రియ ఉంటుందంటూ చికిత్స మొదలుపెట్టారు. పరిణితికి హార్ట్ అటాక్ వచ్చిందని చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని నర్స్ చెప్పడంతో హుటాహుటాగా హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అంత్యక్రియల అనంతరం భర్త డాక్టర్ను సంప్రదించి తన భార్య మరణానికి కారణం అడగగా ఆమె బేరసారాలు మొదలుపెట్టడంతో కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెతికి తీసి గాంధీ ఆసుపత్రి వైద్యులు శవ పరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్ట్, మెడికల్ ఫైల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని కేపీహెచ్పీ సీఐ తెలిపారు. మేరీ పరిణితి అనే అమ్మాయి ఏజ్ సుమారుగా 38 ఇయర్స్ ఉంటుంది. డాక్టర్ నీరజ ఫర్టిలిటీ అండ్ గైనిక్ సెంటర్ దగ్గర ఆమె సంతానం కోసం చికిత్స తీసుకోవడానికి గత సుమారుగా 6 నెలలు లేదా అంతకు ముందు నుంచి చికిత్స నడుస్తుంది. ఆ చికిత్సలో భాగంగా మొన్న పోయిన నెల 31వ తారీఖున ఆమెకు ఒక ఐవీఎఫ్ ప్రాసెస్ ఒకటి చేయాల్సి ఉంది. దానికోసం అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్ కోసం ఆవిడ డాక్టర్ గారు ప్రసాద్ హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 1లో రమ్మని చెప్పారు. ఈమె పేషెంట్ అని చెప్పిన విధంగా వీళ్ళు అడ్మిట్ అయ్యారు. సో మధ్యాహ్నం తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో భాగంగా కొన్ని కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆమె హార్ట్ రేట్ పడిపోవడం జరిగిందని ఆమె చెప్తున్నారు. ఆ తర్వాత ఆమెని ఎమర్జెన్సీలో చికిత్సలో భాగంగా యశోద హాస్పిటల్ మాదాపూర్కు తరలించడం జరిగింది.
యశోద హాస్పిటల్ మాదాపూర్లో ఆవిడ చికిత్స పొందుతూ చనిపోయారు. కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ చుట్టాలు బంధువులకి ఆ డెడ్ బాడీని అప్పగించడం జరిగింది. వాళ్ళు 31వ తారీఖున డెడ్ బాడీ రిసీవ్ చేసుకున్నాక 1వ తారీఖు వాళ్ళు బంధువుల సందర్శనార్థం పెట్టి 2వ తారీఖున వాళ్ళు ఆమెను పార్థివ దేహాన్ని గాజుల రామారంలో ఉన్న వాళ్ళ గ్రేవ్యార్డ్లో అంతిమ సంస్కారం జరిపించడం జరిగింది. తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరణ కారణాలు అడిగినప్పుడు సరైన కారణాలు చెప్పలేదు, అనుమానాస్పదంగా ఉంది, వాళ్ళ ట్రీట్మెంట్ విధానం కూడా మాకు అనుమానంగా ఉందని చెప్పి వాళ్ళకి అనిపించి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు ఒకటి రిజిస్టర్ చేశాము. దాన్ని మెడికల్ నెగ్లిజెన్స్ కేసు వస్తుంది కాబట్టి దానికి ఎగ్జామినేషన్ కోసం మనం గాంధీ హాస్పిటల్ టీమ్ ఆఫ్ డాక్టర్ కోసం ఒక రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళని సెక్యూర్ చేసుకొని అలాగే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని కూడా పిలిపించుకొని నిన్న 7వ తారీఖు రోజు వాళ్ళ సమక్షంలో శవాన్ని బయటికి తీసి గ్రేవ్యార్డ్లోనే పోస్ట్మార్టం చేయించడం జరిగింది. పోస్ట్మార్టం తర్వాత నివేదిక కోసం వెయిట్ చేస్తున్నాము. పోస్ట్మార్టం డాక్టర్ల టీమ్ ఆఫ్ డాక్టర్స్ నివేదిక వస్తే దాన్ని బట్టి దాని మీద ఆధారాలను బట్టి మరియు ఎగ్జామినేషన్ విట్నెస్ని బట్టి కేస్ ఫైల్స్ అండ్ ఏమైతే ట్రీట్మెంట్ చేస్తారో వీటన్నిటి మీద మనం ఒక నిర్ణయం తీసుకొని మెడికల్ నెగ్లిజెన్స్ ఇందులో ఉందా లేదా భాగంగా ఏం జరిగింది అనేది కేసు ఫర్దర్ ప్రోగ్రెస్ కావడం జరుగుతుంది. మృగశిర సందర్భంగా ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు. చేపల మార్కెట్లతో పాటు చెరువుల వద్దకు చేరి బారులు తీరారు. మేడ్చల్ మండల పరిధిలోని చెరువుల వద్దకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు చేపల కోసం ఉదయాన్నే చేరుకున్నారు. పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకోవడంతో చెరువులు పరిసరాలు సందడిగా మారాయి. अभी लेके आया था भाग गया था फिर रुको अरे मैं किधर भी नहीं गया तेरे बंदा సిద్దిపేటలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. సినిమా స్టైల్లో కొరియర్ కంటైనర్లో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నారు. దుబ్బాక మండలం మర్రికుంట వద్ద డివైడర్ ఢీకొట్టి కొరియర్ వాహనం బోల్తా పడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి డ్రైవర్ పారిపోవడంతో అనుమానం వచ్చి కంటైనర్ డోర్లు ఓపెన్ చేయగా రేషన్ బియ్యం కంటపడింది. కొరియర్ మాటున రేషన్ బియ్యం తరలిస్తుండటంతో షాక్ అయిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నాకు కూడా వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు చేసిన
నేను ఇంట్లో బండ్లు ఉంటాయి కదా, ఏమైనా అబ్జర్వ్ చేస్తాను, అది మనకు తెలుస్తుంది. డిఎంజీ పరిధిలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేసే టీచింగ్ డాక్టర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని డాక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్ డాక్టర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలన్నారు. కోటిలోని డిఎంఈ ఆవరణలో జేఏసీ చైర్మన్ డాక్టర్ వి శేఖర్ మాట్లాడారు. కొందరు డాక్టర్స్ అసోసియేషన్ మునుగులో ఉన్న నాయకులు కొన్నేళ్లుగా నగరంలోనే తిష్టవేశారని, వారి వల్ల జిల్లాలలో పనిచేస్తున్న డాక్టర్లు అక్కడే ఉండిపోయారన్నారు. అలాంటి అసోసియేషన్ నాయకుల ఒత్తిడి లేకుండా సాధారణ బదిలీ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించి ఉస్మానియా గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమేయం లేకుండా సంఘాల ప్రమేయం లేకుండా సంఘాల ప్రమేయం లేకుండా సంఘాల ప్రమేయం లేకుండా ఆఫీస్ బేరర్స్ ఆఫీస్ బేరర్స్ పెరిఫెరల్ మెడికల్ కాలేజెస్ వైద్యులకి పెరిఫెరల్ మెడికల్ కాలేజెస్ వైద్యులకి వి వాంట్ ట్రాన్స్పరెన్సీ వి వాంట్ ట్రాన్స్పరెన్సీ వి వాంట్ ట్రాన్స్పరెన్సీ ఆవాజ్ దో హమే 1 ఉస్మానియా 2 గాంధీ యూనిట్ అంటే 4 యూనిట్లు. తర్వాత ఈ 4 యూనిట్లో ఒక్కొక్క ఆఫీస్ బేరర్ అని 19 మంది ఉంటారు. అంటే 19 దాదాపు 58 మెంబర్స్ ఇక్కడనే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే 6 సంవత్సరాల నుండి ఇక్కడ అసోసియేషనే లేదు. అసోసియేషన్ గొడవల వల్ల అది కోర్టులో ఉంది. ఆ కోర్టు నుండి కోర్టు కమిషన్ ఎలక్షన్లు నిర్వహించుకోండి అనేసి ఒక కోర్టు కమిషన్ నిర్వహించింది. కానీ అది కూడా ఇంకా పూర్తి కాలేదు. అది కూడా పూర్తి కాలేదు. ఇంకా సెంట్రల్ అసోసియేషన్ పరిపూర్ణంగా నిర్మాణం కాలేదు. జిల్లా యూనిట్ అసోసియేషన్లు పరిపూర్ణంగా నిర్మాణం కాలేదు. వాటి కోర్టు కూడా ఆదేశాలు సరిగ్గా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ అసోసియేషనే లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాలు లేని అసోసియేషన్ ఈ యొక్క సాధారణ బదిలీల టైంలోనే మీ అసోసియేషన్ గుర్తుకొచ్చిందంటే ఈ అసోసియేషన్ మనగడ ఏంటి, ఆ అసోసియేషన్ ఎక్కడుంది, అసోసియేషన్ ఏ ఉద్దేశంతో స్థాపించబడుతుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ సాధారణ బదిలీలలో వాళ్ళు ప్రయోజనం పొందడానికి మాత్రమే ఈరోజు అసోసియేషన్ ముందుకు వస్తుంది. అలాంటి అసోసియేషన్లకి ఈరోజు అవకాశం ఇస్తే భవిష్యత్తులో కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకి తర్వాత మన వైద్య సిబ్బందికి కూడా నష్టం వాటిల్లుతుంది, పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆఫీస్ బేరర్ అనే సెంటెన్స్నే మేము ఈరోజు ఏదైతే గైడ్ లైన్లలో లేకుండా ఉండాలి అనేసి మేము ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియం దిగ్గజం రామోజీరావు మృతి పట్ల పలువురి సంతాపం, ఉద్విగ్నానికి గురైన సినీ ప్రముఖులు. చేప ప్రసాదం పంపిణీలో విషాదం, క్యూలో తోపులాటలో వ్యక్తి మృతి. అహంకార నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పారు, తిరుమలలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లిన వివాహిత మృతి, డాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు, కేసు దర్యాప్తు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.